ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతం నుంచి సుమన్ టీవీని ఆశ్రయించారు ఓ కుటుంబం. వారికి రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, అదేవిధంగా అనుకోని పరిణామాల కారణంగా వారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆరోగ్యాన్ని పాడు చేసుకొని అనారోగ్య పాలవడం, యాక్సిడెంట్లో కాలు కోల్పోవడం, చేయి కోల్పోవడం, అదేవిధంగా ఇల్లు కాలినటువంటి ఘటనలో పూర్తిగా కాలిపోయినటువంటి గాయాలతో ఆ ఇల్లాలు కొట్టుమిట్టాడుతుండడం, వీటన్నిటి కారణంగానే వారి ముగ్గురు పిల్లలను కూడా కింద మీద పడుతూ ఇప్పటివరకు తీసుకుంటూ వచ్చాం. ఇక ఆర్థికంగా ఒక ఇల్లు కూడా లేనటువంటి మాకు ఎంతో కొంత సహాయం చేయడం కోసం ఎవరైనా ఉంటే హెల్ప్ చేయాలంటూ వారు చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి సుమన్ టీవీ హైదరాబాద్ మెయిన్ ఆఫీస్కి రావడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడదాం. వారి సమస్యలు ఏంటి, వారి ఆర్థిక సమస్యలు ఏంటి, ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం పేరండి మీ పేరు? నా పేరు శంకర్ సార్. ఎందుకు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము ఇట్లే మాకు జరగని కష్టం సార్, జరగని కష్టము ప్లస్ వచ్చేసి నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు. ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. నాకు అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది. దాంట్లో ప్లస్ వచ్చేసి ఇప్పుడు నాకు సొంతం ఇల్లు అంటూ లేదు. ఇప్పుడు చెయ్యి మీకు యాక్సిడెంట్లోనే పోయిందా? కాలు అంతా బాగానే ఉంది కదా? అది కాలు లేదు, రాడ్లు ఉన్నాయి, చూపిమంటే కాలు నడవలేదు, రాడ్లు ఉన్నాయి అందులో. ప్లస్ ఈ తల అంతా నాకు యాక్సిడెంట్ అయింది. నేను ఏం పని చేయలేను. ఇప్పుడు పింఛన్ వస్తుంది. పింఛన్ వచ్చిన దాంట్లో నేను నా బిడ్డలను పోషించుకోలేను. బాడిగింట్లో ఉన్నాను, అదే రెంటింట్లో ఉంటున్నారు. ఆ పింఛన్ వచ్చేది ఆ రెంటింటికి, నా బిడ్డలకి నెల స్టోర్ బియ్యం వస్తుంది, అది చూసుకొని బతుకుంటున్నాము. ప్లస్ వచ్చేసి ఇప్పుడు నా పెద్ద అబ్బాయికి హెల్త్ బాగాలేదు. పోనీ నా భార్య ఏమన్నా పని. మొత్తం ముగ్గురు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఏమైంది పెద్ద అబ్బాయికి? అది వానికి ఊపిరితిత్తులో నెమ్ము దిగేసింది సార్. పెద్ద అబ్బాయికి ఊపిరితిత్తులో నెమ్ము దిగేసింది. మనం ఫ్రిడ్జ్లో నీళ్లు కానీ చల్లదనం ఏమన్నా ఇచ్చినా కానీ మనకి పట్టదు. ప్లస్ ఇట్లా చల్లగాలికి ఇట్లా కసునికేటప్పుడు డస్ట్ దూరినా కూడా మనకి ఎలర్జీ. దాని వలన గురించి మనకి ప్రతి నెల హాస్పిటల్కి పోవాలి. మేము అక్కడే మదనపల్లిలోనే ఐషా హాస్పిటల్ ఉంది, ప్రతి నెల పోవాలి. మేము ఎక్కడ జరగలేక ఇది యూట్యూబ్లో చూసి ఇక్కడికన్నా వస్తే మాకు ఏమైనా బతికేదానికి ఒక దారి చూపించాలని వచ్చినాం. మీరు చెప్పండి, మీకు ఎట్లా ఎప్పుడైంది ఇదంతా కాలిన గాయాలు? నాకు 8-9 సంవత్సరాలు అవుతుంది. ఇట్లా ఇల్లు కాలింది. నాకు చెయ్యి పూర్తిగా బలం లేదు. ఇది చిన్న చిన్న పనులుంటే చేసుకుంటాను, ఇది చెయ్యి చక్కగా రాదు. ఇది పాప, ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. అమ్మాయి కూడా భర్త వదిలేసినాడు. ఈ అమ్మాయిని కూడా మేమే చూసుకోవాలా. నాకు ఇప్పుడు ఎక్కడ నాకు వండే సోమత లేక ఇక్కడ మీ ఎంతో మందికి సహాయం చేసినారు కానీ నేను యూట్యూబ్లో చూసి ఈడి వరకు నేను వచ్చినాను. ఏదైనా నాకు బతకడానికి ఆధార్ చూపిస్తారని చెప్పి నమ్మి నేను ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసినాను. రెగ్యులర్గా రోజు ఏం పని చేస్తారమ్మా మీరు అక్కడ? నేను ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళిపోతాను సార్. మీ ఆయన పని చేయలేదు? మా ఆయన పని చేయలేడు, నిలిచలేడు. నాకు కూలి పని దొరికిందంటే నేను వెళ్ళిపోతాను. 200-300 కూలి వస్తుంది. దాంట్లోనే నా బిడ్డలను మా ఇంటిని పోషించుకుంటాను. స్టోర్ బియ్యం వస్తుంది, దాంట్లోనే జీవనం గడుపుకుంటాను. ఇప్పుడు ఎక్కడ కానీ మాకు చాలా దారుణమైన పరిస్థితి అయిపోయింది. తినడానికి మీ ఆయన కూడా పని చేయలేడు, పిల్లలు కూడా చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఒక అబ్బాయికి ఆల్రెడీ బాగాలేదు, అతను కూడా హెల్త్ బాగాలేదు అతనికి. అబ్బాయికి వానికి నెల చెకప్లకు పిలుచుకుపోవాలి. నెల టాబ్లెట్లు టానిక్లు నెల కావాలా. వానికి అమౌంట్ కావాలా. మాకు ఎక్కడ కానీ దిక్కు తోచిన పరిస్థితిలో ఉన్నాం మేము. అందుకని మేము సుమన్ టీవీని ఆశించుకొని ఇక్కడికి చిత్తూరు మదనపల్లిలో అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారా? ఎవరైనా సాయం కోసం కానీ? ఎవరి దగ్గరికి మేము ఎక్కడా పోలేదు. డైరెక్ట్గా అంటే ఇక్కడికే వచ్చేసిన. నేను ఇక్కడికే వచ్చి యూట్యూబ్లో చూసి ఆడిపోతే మనకి ఏమైనా సహాయం చేయగలరు అని చెప్పి నేను డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసి. జనరల్గా అక్కడ మీ స్థానిక ఎమ్మెల్యేనో లేకుంటే మిగతా వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం చేయాలి. ముందు నేను ఎమ్మెల్యే దగ్గర పోయినాము, అతను ఏం మమ్మల్ని పట్టించుకోలేదు. ముందు ఇప్పుడు ఎవరు కొత్త ఎమ్మెల్యే వచ్చినాడు, ముందు ఉన్నారు. ఆయన పోతే మా వల్ల ఏం సహాయం మేము చేయలేము, మేము మాకేం తెలుసు అనేసి అన్నారు. మాకేం సహాయం చేయలేదు. అంత ముందు ఉన్నారు, ఇప్పుడైతే మేము పోలేదు సార్. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర పోలే, అంత ముందు అయితే ఆయన పట్టించుకోలేదు. అయితే పోయినాము, అడిగినాము, సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది కదా, మాకేమైనా సహాయం చేయండి, మేమిద్దరు ఇట్లా పని చేసుకోలేకున్నాం కదంటే మా దగ్గర ఏం సహాయం లేదమ్మా, మేము పింఛన్ వస్తుంది కదా, దానిలో బతకచ్చు కదా అట్లనేసి అనేసినారు. అసలు మేము పట్టించుకోలేదు, ఇంట్లో అస్సలు రానిచ్చలే మమ్మల్ని. సరేలేని చెప్పి మేము వచ్చేసినాము. ఇప్పుడైతే పోలే.
ఇప్పుడుండే సాయం అంటే మీకు ఏం కావాలమ్మా? అంటే పని చేసుకోవడానికి మీకు చేయగలుగుతారు, బట్ దానికి ఏదైనా చేసుకోవడానికి ఆధారం లేదన్న. ఆదురు లేదు సార్. ఏమైనా చేసుకోవాలంటే నాకు ఇచ్చేయి ముఖ్యంగా ఇది పని చేయదు, స్ట్రైట్ రాదు. ఈ ఎక్కువ అంటే ఈ ఒక చేతనే పని. ఈ ఎండ వచ్చిందంటే నాకు ఇదంతా మంటలు వచ్చేస్తాయి. ఈ ఎండకి పోలేను. ఏదైనా కూర్చొని ఏదైనా ఇస్తారు చేసుకుంటాము అనే ఆశతో ఇక్కడ వచ్చిన నేను. అంటే జనరల్గా కిరాణా షాపు లేకుంటే ఇంకేమైనా డబ్బా షాపులు అంటే అట్లాంటివి పెట్టుకోవడానికి కూడా మీకు స్తోమత లేదా? అసలే 1 లక్ష పెట్టుబడితోటి ఏమన్నా పెట్టుకోవచ్చు. 1 లక్ష కాదు, 50,000 సొమ్మతి కూడా మా దగ్గర లేదు. అసలు 20,000 సొమ్మతి కూడా మాకు లేదు. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు, ఇంటి దగ్గరే ఉన్నారు. వాళ్ళు చూసుకుంటున్నారు, అమ్మ చూసుకుంటుంది. మీ అమ్మ కూడా ఉందా? ఆమె కూడా మీతో పాటు? లేదు, మా అమ్మ తనీ కాదు, మా తమ్ముడు ఉన్నారు, వాళ్ళకి అక్కడ ఉండదు. వాళ్ళ దగ్గర పెట్టొచ్చిన. ఇప్పటికే ఎంతకాలం నుంచి మీరు ఈ యొక్క స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు? ఇట్లా ఇప్పుడు 10 సంవత్సరాల దాకా ఉన్నది మాకు. అట్లా మాకిద్దరికి ఇట్లా అయినప్పటి ఇంకా అట్లేదు. అంతకుముందు బాగానే ఉండింది మాకు. అంతకుముందు కూలి చేసుకుంటా అంటే బాగా చేసుకుని డ్రైవర్గా పోతాండే బాగానే ఉన్నాము. ఎప్పుడు మాకు ఇట్లా అయిందో అప్పటి ఇంకా మాకు ఇట్లే జరుగుతుంది. ఇప్పుడు ఫైనల్గా అంటే మీకు ఎలాంటి హెల్ప్ కావాలని కోరుకుంటున్నారు? అంటే ఈ వీడియో చూసినటువంటి పబ్లిక్ కానీ వాటికి కానీ మీకు ఎలాంటి అంగడి పెట్టించేదో కిరాణా కొట్టు అట్లా పెట్టించి నాకు ఇచ్చేయి, కొంచెం ఆపరేషన్ చేపిస్తే ఏదో పని చేసుకుని పెట్టుకుంటాను. అది ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుంది మీకు? చెయ్యి స్ట్రేట్గా వస్తుంది, పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చెయ్యి కొంచెం ఏమన్నా బతికేదానికి కాదురుగా. ఒక కిరాణా ఇల్లు లేదన్నారు కదా, ఇల్లు ప్రాపర్టీస్ ఇంకా ఏం లేవమ్మా? జాగా అయితే వచ్చింది, మాకు కట్టుకునే సోమతి లేదు. ప్రభుత్వం ఏదైనా జాగా ఇచ్చింది కానీ దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి కూడా మీకు సోమతి లేదు. ఉన్నప్పుడు ఇచ్చినారు, మాకు కట్టేందుకు సోమతి లేదు. అట్లే కొట్టేదానికి సోమతి లేక అది అట్లే ఉండాలి. మేము రెండింట్లోనే ఉండాలి ఇప్పుడు అద్దుకున్నాం. అందుకోసమే మేము మెయిన్ అదే పెద్ద కొడుకు ఆయనకు సెట్ అవుతుంది అంటున్నా. అదే ప్రాబ్లం ఏంటంటే 18 ఏళ్ళ వరకు ఇట్లే చూపించాలండి సార్. డాక్టర్ దగ్గర ఎక్కడెక్కడ తిప్పాము, లాస్ట్కు అక్కడ పిలిచిపోయినాము. ఆయన చెప్పినాడు ప్రతి నెల పిలిచిరండి, మీరు ఏ మాత్రమే కానీ చల్లదనానికి తాపాకండి, ఫ్రిడ్జ్లో వస్తువు ఏమి ఇవ్వకండి, ఇట్లా కసును గేటప్పుడు డస్ట్ పెట్టియాకండి, ప్రతి నెల పిలిచిపోతాం, చెకప్లు చేసుకొస్తాం. అతని దగ్గర 3,000 పింఛన్ లెక్క వస్తుంది నాకు, అతనికి 3,000 2,000 2,500 ప్రతి నెల ఖర్చు అవుతుంది, చూపించుకొస్తాం మేము. ఇంకా అవన్నీ ఆలోచించుకొని దాదాపు ఇప్పుడు మాకు ఇన్నేం లేదు ఇట్లా జరిగినా కూడా నా భార్య 200 300 ఏమన్నా కూలి పనికి పిలిస్తే పోతాయి చేసుకొస్తుంది. ఆ లెక్కతో అందరం మేము ఇది చేసుకుంటాము. ఇప్పుడు ఎక్కడ కాకోకుండా ఈ సుమన్ టీవీ మేము చూసి మేము లాస్ట్కి ఇడికి వచ్చినాం సార్. మేము అక్కడే పుట్టి ఎక్కడే పెరిగినా ఇంతవరకు ఎవరి దగ్గర హెల్పింగ్ కోసం కూడా పోలేదు. పోనా కూడా అక్కడ మాకల్లా చేయరని ఆశ లేదు, చేస్తారు అనే ఆశ లేదు. అక్కడ చేయరు, పోనా కూడా చూస్తారు, పోండి అంతవరకైనా సహాయం చేయరని. అబ్బాయిలు ఏం పని చేస్తారమ్మా? చదువుకుంటున్నారు, 8th క్లాసు 5th క్లాసు చిన్నపిల్లలు. అయితే పెద్ద అబ్బాయి అయితే చాలా ప్రాబ్లం, మనకి ఊపిరి ఆడకుండా అయిపోతుంది ఒక్కోసారి. అస్సలు మనకి ఏమనేది కూడా తెలియదు. ఇంకా అట్లా చేతుల మీద ఎత్తుకొని పరిగెత్తాలి. ఎంత ఖర్చు అవుతుంది మెడికల్కి నెలకి 5,000 6,000 వచ్చేస్తుంది. వచ్చిన పింఛన్ వచ్చిన పింఛన్ నెల ప్రతి నెల పెట్టేసే వెళ్ళాలి. ఇంకా అద్దు అంటావా, ఎవరైనా కూలి పని పిలిస్తే పోతే దానికి అద్దె కట్టుకుని ఇంట్లో చూసుకో. రోజు కూలి పని దొరకదు అమ్మ, మరి అప్పుడు ఎట్లా? జరగదు, ఒక రోజు జరుగుతుంది, ఒక రోజు జరగదు. ఉండే దాంట్లోనే గడుపుకుంటాను, ఉండే దాంట్లోనే చేసుకుంటాను. ఇంక ఈ పిల్ల ఇది చిన్న పాప ఉంది, ఇంకొక పాప కూడా ఉంది. ఈ పాపకు 2. ఆ అమ్మాయిని కూడా భర్త వదిలేసి వెళ్ళిపోయినాడు. ఇంకా ఆ పాప కూడా మాతోనే ఉంది. అది మా పరిస్థితి సార్. అందుకోసమే మాకు ఎక్కడ తోచుకాయి ఇక్కడ వచ్చి ఇంతవరకు ఇక్కడ వచ్చినాం. ఇంత దేశం ఎన్ని గంటలకు వచ్చినారు మీకు ఇక్కడికి? తెల్లవారుజామున 3:30కు దిగినాం కదా, ట్రైన్లోనే వచ్చినాం. ఎవరన్నా హైదరాబాద్లో మీకు తెలిసిన ఎవరు లేరు సార్, ఎవరు తెలియదు, డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చేసినాం. మాకు దేవుడు ఎట్లా పెడితే అట్లా కానీ అనేసి వచ్చేసినాం ధైర్యం చేసుకుంటా. మాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. మీరు ఒకటి చెప్పండి, మీ ఇప్పుడు వీడియో చూస్తున్నటువంటి పబ్లిక్ కానీ ఎవరికైనా కానీ మీ అక్కడ ప్రాంత ప్రజలకు కానీ ఎవరైనా చూసిన వాళ్ళకి అంటే మీరు ఏం రిక్వెస్ట్ చేయదలుచుకున్నారు ఈ యొక్క వీడియో ద్వారా అనేది ఒకసారి క్లియర్గా వాళ్ళకు కూడా పబ్లిక్ కూడా చెప్పండి. అంటే మాకు ఎక్కడ తోచక ఎక్కడ జరగలేక మాకు కాళ్ళు చేయంటూ అన్నీ బాగుంటే మేము కష్టపడుకొని బతుకుండాలి సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే బ్రతకలేకుండా మెయిన్ పాయింట్ నా పిల్లం బిడ్డలకు నేను బతికేదానికి, నా బిడ్డలు చిన్న బిడ్డలు వాళ్ళకు దావా. మాకేమన్నా నా భార్య చేయికి ఆపరేషన్ చేయించి నా పెద్ద బైక్ చూపించి మాకు మీకు తోచినంత మీకు సాయం చేసి మాకు ఏమైనా ఒక బ్రతుకుదారి చూపించే చాలు సార్. మా కోరిక అంతే. మేము ఇంతవరకు అక్కడ పుట్టి పెరిగినా అని ఇంతవరకు ఒకరి దగ్గర హెల్పింగ్ పోలా. ఇది చూసి డైరెక్ట్ ఇక్కడ వచ్చినాం. శంకర్ సార్.
అది మదనపల్లి నుంచి వాళ్ళు రావడం జరిగింది కుటుంబ సభ్యులు చిత్తూరు జిల్లా నుంచి. ఒకటి ఆ కుటుంబంలో ఒక అతను పెద్ద మనిషి, కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద దిక్కు, ఒక చెయ్యి ఒక కాలు ఉన్నా కూడా అది పనిచేయదు పూర్తి స్థాయిలో. అదేవిధంగా వాళ్ళ కుటుంబ ఆడపడుచున్న ఎవరైతే ఉన్నారో ఆమెకు మొత్తం ఇల్లు కాలినటువంటి సందర్భంలో కాలిన గాయాలతోటి చెయ్యి కూడా స్ట్రైట్గా రాదు. ఆమె కింద మీద పడుతూ వాళ్ళు 3 బిడ్డలు, ఒక అమ్మాయి 2 అబ్బాయిలు, వాళ్ళందరూ కూడా పోషిస్తూ, అమ్మాయికి పెళ్ళైనా కూడా డివోర్స్ అవ్వడం కారణంగా ఆ పాప కూడా 2 పిల్లలతో మనవరాలతో సహా ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉంటుంది. వీళ్ళందరినీ పోషించడానికి ఆమె ఒక్కతే ఆధారం అయిపోయింది. అది కూడా కూలీనాలు పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న సందర్భం. అంతేకాకుండా కొడుకు పరిస్థితి ఇంకా దారుణమైనటువంటి అనారోగ్య పరిస్థితులతో ఉండడంతో వచ్చేటువంటి పెన్షన్లు కానీ కూలీనాలు పనులు కానీ కనీసం తినడానికి కూడా సరిపోవట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా షాప్ లాంటిది పెట్టుకోవడానికి కూడా కనీస ఆర్థిక సాయం మాకు లేదంటూ కూడా ఆ రకంగా సహాయం కావాలంటూ కూడా అభ్యర్థించడం కోసం వారు సుమన్ టీవీ హైదరాబాద్కి తిరుపతి నుంచి ట్రైన్లో వాళ్ళు నైట్ జర్నీ చేసి రావడం జరిగింది. మళ్ళీ వెళ్ళడానికి కూడా డబ్బులు లేవంటున్నారు వాళ్ళకు. అంత ఆర్థిక పరిస్థితులతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఈ వీడియో చూసిన ఎవరన్నా ఏమైనా హెల్ప్ చేయాలనిపిస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి వారి నెంబరే, వారి గూగుల్ పే ఫోన్పే నెంబరే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. వాళ్ళకి ఫోన్ చేసి మీకు ఇంకేమైనా హెల్ప్ చేయాలనిపిస్తే వాళ్ళతో మాట్లాడి ఆ కనిపిస్తున్నటువంటి ఫోన్పే నెంబర్ కానీ దానికి కానీ మీరు ఎంతో కొంత సహాయం చేసి వారికి రుణపడి ఉండాలని కూడా కోరుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.